హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారంతా, బాగున్నారా? ఈరోజు వీడియో అయితే ప్లాంట్స్ అండి. ప్లాంట్స్ మేము ఎలా ఆర్గనైజ్ చేసాము, ఎలా వేసాము, ఏంటి అనేది ఇది కొంచెం స్పీడప్ చేసి పెట్టేశాను అనమాట. మా మామయ్య కూతురు ఎరువు అలాగే చెట్లు చెట్లు వేసుకునేదానికి పాట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని అన్నిటిని నీట్గా క్లీన్ చేసుకొని అన్నిట్లో వేసేసి చెట్లన్నీ కూడా నీట్గా వేసేసుకున్నారు. అరౌండ్ అలాగే చెట్లు వేసిన తర్వాత చెట్లు చుట్టూ ఆకుకూర గింజల్ని కూడా వేసామన్నమాట. అలా వేసిన తర్వాత అవి అరౌండ్ ఈ చెట్లు వేసిన తర్వాత ఒక 20-25 డేస్కి అయితే ఆ ఆకుకూర గింజలు మొలకలు వచ్చాయి. నేను మీకు అది కూడా షేర్ చేస్తాను. ఇది 20 డేస్ ముందు తీసిన వీడియో అనమాట. నెక్స్ట్ చూపించే వీడియో వచ్చి ప్రజెంట్ అండి. ఇదని చూసారు కదా, ఇలాగా ఆకుకూర అయితే బాగా మొలకలు వచ్చేసాయి. అండ్ ఇప్పుడు ఈ ఆకుకూర ఎంతమందికి చేస్తారు ఏంటి అని పిచ్చి డౌట్స్ అన్నీ వద్దు. మనం మామూలుగా చెప్తున్నాను అనమాట. మనం మన చేతితో పెంచుకొని మన ఇంట్లో మనం చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరేగా చాలా బాగుంటుందన్నమాట. కాబట్టి చూసారు కదండి, ఇలా వచ్చింది. ఒక ఇద్దరికి ఆకుకూర పప్పు అయితే సరిపోతుంది. అందులో ఒక పూటకే అన్నమాట. ఇంకొక పూట నైట్ టైం ఆల్రెడీ అందరూ ఎలాగో టిఫినే చేస్తారు కాబట్టి సరిపోతుంది. చూసారు కదండి, ఆకుని ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తున్నాను చూడండి. ఎప్పుడు కూడా ఈ చుట్టుపక్కన ఉండే చిన్ని చిన్ని ఆకుల్ని వదిలేసి పెద్దగా ఉండే వాటిని మాత్రమే గోటితో జస్ట్ అలా తెంపాలంతే అనమాట. గట్టిగా లాగడం అలా చేస్తే ఆకుకూర కాడలు చాలా సన్నగా, చాలా అంటే అప్పుడే మొలకెత్తినవి కదా, చాలా ఈజీగా ఏర్లతోటే వచ్చేస్తుంది అనమాట. అందుకని అలా చేయకూడదు. ఆకుకూర కోసే ముందే ఒక పిడికెడు పెసరపప్పు నానబెట్టుకున్నాము. తర్వాత ఆకుకూర మన ఇంట్లో పండించుకుందే కాబట్టి డస్ట్ అంతగా ఉండదు. కాబట్టి కొంచెం ఒకసారి వాష్ చేసేసుకొని ఆకుకూర అలాగే పెసరపప్పుని ఉడికించుకోవాలి. కొద్దిగా పసుపు మస్ట్ అండ్ షుడ్ అనమాట. తప్పకుండా పసుపు వేయాలి. పసుపు వేయకుండా మనం అసలు ఎలాంటి ఫుడ్ కూడా తీసుకోకూడదు, అంత మంచిది కాదు. అండ్ మగవాళ్ళకైతే అసలు పసుపు వేయని ఫుడ్ అసలు పెట్టకూడదు అని అంటారు. అది ఎందుకు ఏందనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూసారు కదండి. తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత ఒక టమోటా, ఒక సగం పచ్చిమిరపకాయ యాడ్ చేసాం అనమాట. ఆకుకూర ఎప్పుడు కూడా కారంగా ఉంటే బాగుండదు, కమ్మగా ఉండాలి. కమ్మగా ఉండాలంటే మనం కారం ఎక్కువ వేయకూడదు అనమాట. అండ్ మట్టి పాత్రలో చేసి ఇంకా మన ఇంటిలో మన ఆకుకూరతో మనం చేసుకుంటే ఆ టేస్ట్ అసలు వేరే లెవెల్ అనమాట. ఇంకా చెప్పనవసరం లేదు. చూసారు కదండి, ఒక పొయ్యి మీద రైస్ ఉడుకుతూ ఉంది. మనం అలాగే ఇంకో పొయ్యి మీద ఆకుకూర చేసుకున్నాము. ఇంకొక పొయ్యి మీద ఆకుకూర ఫైన్గా ఉడికిపోయింది. ఒకసారి ముద్ద కంతోటే దాన్ని కలిపేసుకున్నాము. నెక్స్ట్ పోపు పెట్టేసుకున్నాం అనమాట. ఒక చిన్ని ఎర్రగడ్డ, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ, కొంచెం ఆయిల్లో గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేట్టుగా ఫ్రై చేసుకొని దాంట్లో మిక్స్ చేసుకొని వేడి అన్నంలో పప్పు వేసుకొని తింటే ఆహా ఏమి రుచి అనరామై మరచి అన్నట్టుగా ఉంటుందన్నమాట. చూసారు కదండి, ఇది ఈరోజు వీడియో అయితే. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. అండ్ అలాగే మనం అలాగా పెద్ద ఆకుల్ని మాత్రమే కట్ చేసి పెట్టుకున్నప్పుడు ఆ ప్లేస్లో మళ్ళీ ఇంకా ఆకులు వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మనం అలాగే చేసుకోవాలి. ఇది ఇద్దరికంటే ఒక చిన్న పాపకి అండ్ ఒక పెద్దవాళ్ళకి, ఇద్దరికైతే ఒక పూటకి కంప్లీటెడ్గా సరిపోతుంది. నెక్స్ట్ నైట్ వచ్చి ఎలాగో టిఫిన్ చేస్తాం కాబట్టి ఆ క్వాంటిటీ అనేది అయితే సరిపోతుంది. ఇది ఎలా సరిపోతుంది అని మాత్రం నా కామెంట్స్ చేయవాకండి, సరిపోతుందన్నమాట. అండ్ ఇంకా మిగిలితే కూడా ఒకవేళ నైట్ రోటీస్ అలాంటి వాటికి నంచుకొని తినొచ్చు అనమాట. బాగుంటుంది రోటీస్కి కూడా ఆకుకూర. అందులో జారుగా కాకుండా కొంచెం గట్టిగా ఉంది కాబట్టి బాగుంటుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఖాళీ స్థలం లేదు అనే
బాధపడాల్సిన అవసరమే లేదనమాట. ఒక కుండీ కొనుక్కొచ్చుకున్నా కూడా దాంట్లో ఆకుకూర అయితే వస్తుంది. మనం వారానికి 2 టైమ్స్ చేసుకోవచ్చనమాట. అదే నేను చెప్పినట్టుగా ఇద్దరికి లేదా ముగ్గురికైతే ఆ పోట అనేది సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనము మట్టి పాత్రలో మన ఇంటి చెట్లో మన ఆకుకూర మన ఇంట్లో మనం చేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే వేరే లెవెలు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా వెళ్ళి పాట్ తెచ్చుకొని చేసుకొని ఆకుకూరని పెంచుకొని మీరు కూడా చేసుకొని తినేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. డోంట్ ఫర్గెట్ ద సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.